హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. అమెజాన్లో అయితే బటర్ఫ్లై కర్వ్ అని కుక్కర్ ఆర్డర్ చేశామండి. 5.5 లీటర్ది అన్బాక్సింగ్ చేస్తున్నాం చూడండి. ఆల్రెడీ అయితే 8 లీటర్స్ కుక్కర్ ఉంది. అందులో ఏంటంటే 4 మెంబర్స్కి అలాగా రైస్ పెట్టుకోవడానికి అయితే అది పెద్దది అయిపోతుంది. అది క్లీన్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు కరెక్ట్గా సరిపోయేది అనమాట. 5.5 లీటర్ అయితే మా ఫ్యామిలీకి అలా సరిపోతుంది. అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే 2485 అలా పడిందండి. దగ్గర దగ్గర 2500 అలా పడిందనమాట. ఇదిగోండి, ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి కుక్కరు. మా దగ్గర ఉన్న 8 లీటర్స్ అది కూడా ప్రెస్టీజ్ది అనమాట. అది కూడా స్టెయిన్లెస్ స్టీలే. ఇంకా స్మాల్ది ఒకటి ఉందండి, 1 లీటర్ అనమాట. అలా స్టీల్వి ఇవైతే మంచిది కదా. ఇండోలియం కుక్కర్స్లో వంట చేసుకునేవి ఏవైనా బాయిల్ చేసుకోవడానికి అలా అయితే ఓకే. ఇలా డైరెక్ట్గా రైస్ పెట్టుకోవడానికి అయితే మంచిది కాదు కదా. అందుకని ఇవి స్టాండర్డ్గా ఉంటాయని స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటున్నాం అనమాట. ప్రస్తుతానికి ఉండే ఈ 3 కుక్కర్స్ అయితే మాకు సరిపోతాయి, క్వాంటిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. అందుకని ఆర్డర్ చేసుకున్నాము. ఇది కర్వ్ అండి. కిందన ఏంటంటే కుండ షేప్లో అనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా ముద్దుగా ఉందండి. చూడండి, హ్యాండిల్స్ అన్నీ కూడా వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారు. మనమేం ఫిట్ చేసుకొని అవసరం లేదు. ఇదిగోండి, విజిల్ కూడా డైరెక్ట్గా విజిల్ పెట్టుకోవడమే, క్లీన్ చేసి దీనిలో కుక్ చేసేసుకోవడమే. కరెక్ట్గా రైస్ పెట్టేసుకుంటే అలా సరిపోతుందండి, ఇంకే బాధ ఉండదు. చూడండి, ఫిట్ చేసేసాము. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. నేనైతే దీని డీటెయిల్స్ ఫ్రంట్ పేజ్లో ఫ్రంట్ ఫోటోలో ఉన్నాయి చూడండి. బాయ్ బాయ్.